వీక్షకులకు నమస్కారం. మరి ఈ సంవత్సరం ఈ రోజుతో లాస్ట్ 2025కి వీడ్కోలు పలుకుదాం. మరి 31తో డిసెంబర్ 31తో మరి 2026 వస్తుంది కొత్త సంవత్సరం. 2025 అంటే 9 కుజుడు మరి వెళ్ళిపోయింది. పడ్డం బాధలు అప్ అండ్ డౌన్స్ ప్రతి సంవత్సరం ఉంటాయి. ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మనం ఏంటి అని ఒకసారి తొంగి చూసుకోవాల్సిన సమయం ఇది. 2025లో మనం ఏం చేసాం, మనం అనుకున్న పనులు అయ్యాయా లేదా మరి అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏమైనా తప్పులు దొరికితే దిద్దుకోండి. ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ తప్పులు ఏమైనా ఉంటే దిద్దుకోండి, పొరపాట్లు ఉంటే దిద్దుకోండి. అందరికీ విషయం చెప్పండి, అందరినీ ఆప్యాయంగా పలకరించండి. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు వీక్షకులందరికీ 2026లోకి స్వాగతిస్తున్నాం. 2026 అంటే 4, 6, 10, 1 సూర్యుడు అధిపతి. మరి సంఖ్యాశాస్త్రం ధర్మరాజు కాలం నుంచి ఉన్నదే. మరి బర్త్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే వచ్చి ఫస్ట్ 10వ తారీఖు అనుకో 1, 10/8/83 అనుకో 3 అవుద్ది డెస్టినీ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కొడితే. మరి బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 3, అలాగా ఈ డెస్టినీ నెంబర్ 1 ఉన్నా బర్త్ నెంబర్ 1 అయినా వాళ్ళకి ఈ సంవత్సరం బాగా ఉంటుంది. అలాగే మిగిలిన వాళ్ళకి కూడా బాగోదని కాదు, మీరు ప్రయత్నించండి, సాధన చేయండి. సాధన చేయమరా అన్నారు, ఇలా సాధ్యం కానిది లేదు అన్నారు. మరి అన్ని రోజులు ఒక రకంగా ఉండరా అంటారు. మొన్న మా ఇంటి దగ్గర ఒక అతను మనిషి చనిపోయాడు 30వ తారీఖు, డిసెంబర్ 30వ తారీఖు. చనిపోయిన దాన్ని కూడా మంచి రోజా చెడ్డ రోజా అని విచారిస్తున్నాడు ఆయన. మంచి రోజు అయితే స్వర్గలోకం వెళ్తారు, మంచి రోజు అని చెప్పేసి అంటున్నాడు. స్వర్గం ఉందో లేదో తెలియదు. ఇక్కడ కొంతమంది సుఖాలు, ఇక్కడే బాధలు అనిపిస్తున్నారు. మరి మా నాన్నగారు చనిపోయిన రోజున పక్కన పెళ్ళి అవుతుంది. ఒక ఇంట విషాదం, పక్కనే మొన్న మరొక ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఎవరు ఏది ఆపుకోలేరు. దయచేసి విషాదాలు కాకూడదు. మీరు ఇప్పుడు ఈ స్వాతంత్ర సంవత్సరం వేడుకలు జరుపుకునే వేడుకల్లో మరి కొంతమంది ఆగతాయిలు వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద తాగి తందనాలు ఆడుతూ. మరి జాగ్రత్త. అర్ధరాత్రి పొద్దుపోయితే కొంతమంది ప్రార్థనలు అట్లా చేసుకుంటూ ఉంటారు చర్చిల్లో, వాటిలో, మసీదుల్లో. మరి రేపు దేవాలయాలు కూడా కిటకిటలాడతాయి. మీరు ప్రార్థన చేసుకుని మీ ఇష్టదైవం, మరి వారి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థన చేసుకొని అనుకున్న సంకల్పాలు, అనుకున్న కార్యాలు నిర్విఘ్నం కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం స్వాగతిస్తున్నాం. మళ్ళీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒకసారి సింహావలోకనం చేసుకోండి. సింహం వెళ్తే వెనక్కి తిరుగుతూ ఉంటుంది, మీరు ఎవరు వస్తున్నారు ఏంటని. అలాగే మనం కూడా ఒకసారి ఈ సంవత్సరంలో ఏం సాధించాం ఏంటి అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోండి. మన పొరపాట్లు తెలియతే దిద్దుకోండి. ఏ నిమిషం ఎవరి కోసం ఆగదు. ఏ నిమిషం మీకోసం. ఆగితే సాగదు ఈ లోకం, ముందుకు సాగదు ఈ లోకం అని దాసనారాయణ గారు మరి ప్రేమాభిషేకంలో రాసినట్టుగా ఈ పాట. మరి నిమిషం ఎవరి కోసం ఆగదు, కాలం దొరికిపోతూ ఉంటుంది. మీరు వస్తున్నారని చెప్పేసి కాలం ఎవరి కోసం కూడా ఆగదు. కొంచెం దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఋతువులు మారుతూ ఉంటుంది. మంచి రోజు చెడ్డ రోజు అని చనిపోయిన దానికి, పుట్టిన దానికి చూసే రోజులు, సెంటిమెంట్లు ఎక్కువైపోతున్నాయి. మరి అదృష్టాలు దురదృష్టాలు నమ్ముకోకుండా ముందు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తూ సాధన చేయండి. నిరంతర కృషి, పట్టుదల, దీక్ష వల్ల మీరు అనుకున్న కార్యాలు సాధించగలుగుతారు, ఘన విజయాలు సాధించగలుగుతారు. మరి క్రమశిక్షణ, పట్టుదల, కృషి, దీక్ష మరి వాటితోనే మేధావులంతా పైకి వచ్చారు. మీరు చూస్తే వాళ్ళ జీవితాలు తొంగి చూస్తే, పరిశీలిస్తే, ఆత్మకథలు, జీవిత చరిత్రలు చూస్తే మరి ఆ విధంగా మీరు అనుకున్న కార్యాలు సాధించాలని కోరుకుంటున్నాను. మీరు మరి మేలుకో, మీ గమ్యం చేరే వరకు విశ్రమించకు, రేజ్ అవే కానీ స్టాప్ నాట్ రీచ్ ద గోల్ అని స్వామి వివేకానంద వారు చెప్పినట్టుగా మరి ప్రతి మనిషికి ఒక గమ్యం ఉండాలి. అది సాధించేయాలన్న పట్టుదల, దీక్ష, నిరంతర కృషి, సాధన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గమనంలో పెట్టుకోండి. చేసిన తప్పులు మళ్ళీ చేయమాకండి, దిద్దుకోండి. మరి ఎవరికి టైం ఉండట్లేదు జనాలకి. ఇప్పుడు ఎవరికాళ్ళు పరుగులు చేస్తున్నారు, పరుగు ఎవరిని చూసినా ఆత్రం. టైం ఉండట్లేదు, టైం లేదు, బిజీ అని చెప్పేసి అంటున్నారు. భార్యకి భర్తతో పలకరించడానికి టైం ఉండట్లేదు, భర్తకు భార్యతో పలకరించడానికి టైం ఉండట్లేదు. అలాగే స్నేహితులు సరే వాళ్ళకి టైం ఉండట్లేదు. మరి తల్లిదండ్రులను పలకరించట్లేదు. తల్లిదండ్రులు చూడండి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, మీకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు.
మరి అమెరికాలో వెళ్ళిపోయి పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోకుండా అనాథాశ్రమాలు అట్లా వేసేస్తున్నారు. పిల్లల్ని చూస్తే బేబీ కేర్ సెంటర్లు వేసేస్తున్నారు. ఎవరికి టైం ఉండట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆత్రం పెరిగిపోతుంది, ఎంపర్లాట పెరిగిపోతుంది. సంపాదించినా కూడా కొంతమంది ఇంకా సెటిల్ అయినా కూడా ఇంకా 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా పరుగులు సంపాదన వాటిలో పరుగులు తీస్తున్నారు. అర్థం కాని పరిస్థితి, అయోమయంలో పడిపోతున్నారు, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. స్వామి వివేకానందలు వారు చెప్పినట్టుగా మీతో మీరు ఒక గంట మాట్లాడుకోండి. మీరు ఏమైనా పొరపాటు దిద్దుకోండి. ఎటుపోతున్నాయి ఏంటి, సమాజం ఎటుపోతుంది ఏంటి మరి పరిశీలించుకోండి. చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ఒకసారి పరిశీలించండి. ఏదో పరోపకారార్థం ఏదో శరీరం, మరి ఈ శరీరం ఉన్నది మరి చెట్లు పళ్ళు ఇస్తాయి, నదులు నీళ్ళు ఇస్తాయి, మరి మేఘుడు వర్షిస్తాడు. మరి అలాగే చెట్టు చేమ పుట్ట చుట్టూ ఏదో పరోపకారాలతో పనిచేస్తూ ఉంటాయి. మరి అలాగే మీరు కూడా మరి ఆవులు గేదెలు పాలు ఇస్తూ ఉంటాయి. అలాగే మన శరీరం కూడా పరోపకారార్థం పనిచేయాలి. మరి పనులకు సేవ చేయాలి. కొంతమంది అన్నం వాళ్ళ ఇష్టదేవం రోజున దాన ధర్మాలు చేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. మరి ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టడం అశ్వమేధ యజ్ఞంతో సమానం. మరి చాలా మంచిది. అన్ని దానాల కంటే అన్నదానం మంచిది. మీరు కానీ మెతుకులు వృధా చేయమాకండి. ప్రతి మెతుకు వెనక ఒక రైతు కష్టం ఉందని కూడా తెలుసుకోండి, గమనంలో పెట్టుకోండి. మరి అందరికీ మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన తెలుగు వాళ్ళకి ఉగాది నూతన సంవత్సరం. ఇప్పుడు ఎంత ఎక్కువ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం జరుపుకుంటున్నారు కాబట్టి మరి ఆ క్యాలెండరే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. మరి 2025 అయిపోయింది ఈ రోజుతో. మరి అర్ధరాత్రి దాడితే మరి 2026లోకి మనం అడుగు పెడుతున్నాం. మరి 2 అంటే చంద్రుడు అధిపతి, 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతు, 8 శని, 9 కుజుడు అని మరి నవగ్రహాలు నడిపిస్తూ ఉంటాయంటారు గ్రహస్థితి. 2026 అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటున్నాం. మీరు అనుకున్న పనులు నెరవేరాలని కోరుకుంటూ, మీరు ఏవైతే సంకల్పాలు దేవుడికి చెప్పుకున్నారో అవి నెరవేరాలని సిద్ధించాలని కోరుకుంటూ మీకు ఆ సర్వేశ్వరాన్ని ప్రార్థిస్తున్నాను. మీరు అనుకున్న పనులు అవ్వాలని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ హాయిగా ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు బంధువులు, వాళ్ళని స్నేహితులకి, మిత్రులకి అందరికీ చెప్పుకోండి. సంతోషంగా ఈ వేడుకలు అవి జరుపుకోండి. విషాదాలు కాకూడదు. మళ్ళీ హెచ్చరిస్తున్నా. మీరు జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వాహన ప్రమాదాలు, ఈ ఆగతాయిలు వాళ్ళకి అడ్డం పడకుండా రోడ్డు మీద తాగుతున్నారు. అర్ధరాత్రి మరీ పొద్దుపేక తిరగమాకండి. సినిమాలకి వెళ్తే వెళ్ళండి, నైట్ సెకండ్ షోలకి వాటికి వెళ్ళండి, చూడండి. తిన్నగా ఇంటికి రండి జాగ్రత్తగా. ఈ ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంది తెలీదు మనకి. ఏ రోజు ఎలా ఉంటుందో, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించదో అని కొసరాజు గారు లవకొసలో పాట రాశారు. మరి విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. థ్యాంక్ యూ.